దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 23వ అధ్యాయము 13, 14 చదివినట్టయితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మనుషుల ఎదుట మీరు పరలోక రాజ్యంలో మోయుదురు, మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశించనీయరు అని యేసుక్రీస్తు ప్రభుల వారు శాస్త్రుల గురించి, పరిశీల గురించి తెలియజేస్తున్నారు. నేటి కాలాల్లో కూడా మనం చూస్తున్నాం. మరి ఎందరో మతోన్మాదులు క్రైస్తవులు సువార్త ప్రకటిస్తూ ఆటంకపరుస్తూ అనేకులను మరి హింసిస్తూ, బాధిస్తూ అనేకులను చంపినటువంటి వారిగా కనబడుచు ఉన్నారు. మరి చూసినట్టయితే వారు పరలోకానికి వెళ్ళువారిని వెళ్ళని అని వారిగా కనబడుచున్నారు. మరి చూసినట్టయితే క్రైస్తవులలో కూడా కొందరిని చూసినట్టయితే దేవుని బిడ్డలారా, వారు తెలియని వస్త్రములు ధరిస్తూ ఉంటారు, బైబిల్ చేత పట్టుకుంటారు. చూచుటకు అనేకుల ముందు మంచి సత్ప్రవర్తన కలిగిన వారిగా, మంచి బుద్ధి కలిగిన వారిగా అనేకుల ఎదుట ఎలా కనబడతారంటే వీరండి భక్తి పరులు అనేలాగా కనబడతారు. కానీ వాక్య విరుద్ధమైన జీవితం క్రైస్తవులకు ఆటంకపరుస్తూ, హింస పెడుతూ, ఇబ్బందులకు గురి చేస్తూ అనేకులను శ్రమ పెట్టే వారిగా, నష్టపరిచే వారిగా కనబడుచు ఉన్నారు. వారు పరలోకానికి సిద్ధపడు వారిని సిద్ధపడనియరు. భక్తిగా జీవించరు, భక్తిగా జీవించే వారిని ఆటంకపరుస్తారు. పైకి భక్తి గల వారిగా కనబడుచు, దాని శక్తిని ఆశ్రయించని వారిగా కనబడుచు ఉన్నారు అన్నట్టు. వారు భక్తి పరులుగా నటిస్తారు అంతే తప్ప వారిలో నిజమైన భక్తి లేదు, నిజమైన క్రైస్తవునిగా జీవించలేరు, నీతిగా నిజాయితీగా వారు బ్రతకలేని వారుగా మరి కొందరిని మనము చూస్తూ ఉన్నాము. కానీ అలాంటి వారు మారు మనసు పొంది నిజమైన క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండేవారుగా ఉండాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు.